మార్కెట్‌లో అయితే నేను సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. బట్ ఈరోజు ఒక ట్రేడ్ లాస్ వచ్చింది. ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. సో, ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఈరోజు. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా చూడండి ఫ్రెండ్స్. మార్కెట్‌లోని మనం వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. మార్కెట్ క్లియర్‌గా ఫాలో అవుద్ది. ఓకేనా? అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? 56,174 లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు కొంచెం ఫ్రైడే కాబట్టి కొంచెం మూమెంటమ్ ఎక్కువ ఉంటది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మార్కెట్ బాగుంటే 2 ట్రేడ్స్ తీసుకోండి. బాగోకపోతే మాత్రం సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయింది. రేపు మార్కెట్ హై వోలటైల్‌గా ఉండొచ్చు మార్కెట్. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెడితే మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.